ఒకసారి బోధకుడు ఎట్లా చెప్తున్నాడు, వాక్యం ప్రకటించడానికి దుబాయ్ వెళ్ళాడంట. ఒక సహోదరుడు మెర్సిడీస్ బెంజ్ కారులో ఆయన తీసుకెళ్తూ ఉన్నాడు. బ్రదర్ నా ఫోన్ చూడండి అని అన్నాడంట. ఏమైందంటే ఫోన్ చుట్టూ బంగారం స్ట్రిప్ వేసానండి అన్నాడంట. వావ్, దీని ఖరీదు ఎంతో తెలుసా బ్రదర్? చెప్పా. 1,50,000 అన్నాడంట. నిజమా? జస్ట్ ఈ రోజే కొన్నాను బ్రదర్ అన్నాడంట. ఓ చాలా సంతోషమయ్యా అన్నాడంట. ఎందుకు అందులో సిమ్ వేసావంటే ఇంకేం లేదు బ్రదర్ అన్నాడంట. 1,00,000 ఖరీదుతో బంగారు స్ట్రిప్తో నువ్వు ఎంత విలువైన సెల్ ఫోన్ కొన్నా అందులో సిమ్ లేకపోతే విలువ లేదు అన్నాడంట. ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో ఎంత సంపాదించినా, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు ఇలాంటివి ఏమి సంపాదించినా కానీ నీ జీవితంలో యేసు లేకపోతే ఉపయోగం లేదు. యేసయ్య మన జీవితంలో సిమ్ లాంటోడు. ఆయన మన జీవితంలో ఉండాలి. కొంతమందికి సిమ్ ఉంటుంది కానీ బ్యాలెన్స్ ఉండట్లా. కొంతమందికి సిమ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది కానీ ఛార్జింగ్ ఉండదు. కొంతమందికి సిమ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది కానీ సిగ్నల్ అందే స్థలాలకు వెళ్ళడం. ఆలోచన చేయండి. నమ్ముకుంటే కుదరదు, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుంటే కుదరదు, మందిరానికి రావాలి. మందిరానికి వస్తే కుదరదు, ప్రభువుని స్తుతించి ఆరాధించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీ దగ్గర ఎన్నున్నా, ఏసన లేకపోతే నీకు ఎన్నున్నా అన్నీ గుండు సున్నా.